హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం సుహాసిని అనే కథ చెప్పుకుందాం. ధవళగిరి రాజైన యశోధన మహారాజు ఆదర్శప్రాయుడైన రాజు. ప్రజలను సుఖపెట్టడానికి ఆయన అస్తమానం పాటుపడేవారు. ఒకనాడు ఆయన తన రాజధాని శివార్లలో మారువేషంలో తిరుగుతూ ఉండగా ఒక పూరి గుడిసెలో ముగ్గురు అక్క చెల్లెలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండడం ఆయనకు వినిపించింది. ముగ్గురులోనూ పెద్దది, నాకు రాజుగారికి పలహారాలు చేసేవాడిని పెళ్ళాడాలని ఉన్నది. అలా అయితే రాజుగారు తినగా మిగిలిన పలహారాలన్నీ కూర్చొని హాయిగా తినవచ్చు అన్నది. పలహారంతో ఏం కడుపు నిండుతుంది, నాకు రాజుగారి వంటవాడినే చేసుకోవాలనుంది అన్నది రెండవది. మూడవది ఏమీ అనలేదు, కానీ దాని అక్కలు ఒత్తిడి చేసి నీకెవరిని చేసుకోవాలని ఉందో చెప్పు అన్నారు. చివరికి ఆమె నాకు రాజుగారినే చేసుకొని రత్నాల వంటి బిడ్డలను కనాలని ఉన్నది అన్నది. ఈ మాటలు విన్న రాజుగారు ఆ ముగ్గురి కోరికలు తీర్చడానికి నిశ్చయించుకున్నాడు. మర్నాడు ఆ అక్క చెల్లెలు ముగ్గురిని పిలిపించాడు. ఒకే ముహూర్తంలో ముగ్గురి పెళ్ళిళ్ళు అయ్యాయి. అయితే ఆఖరి చెల్లెలు పెళ్ళి రాజుగారితో కనుక అత్యంత వైభవంగా అట్టహాసంగా జరిగింది. తాను రాణి అయ్యానని ఆఖరి చెల్లెలు ఏమాత్రం గర్వించలేదు. ఆమె తన అక్కలను ఎంతో ఆదరంగా చూసేది. వారికి ఏ లోటు రానిచ్చేది కాదు. కానీ అక్కలు మాత్రం తన చెల్లెలి వైభవం చూడలేక ఎప్పుడూ అసూయతో కుమిలిపోసాగారు. యశోధన మహారాజు మాత్రం తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమె బీదవారి కుటుంబంలో జన్మించినప్పటికీ ఎంతో ఉదార బుద్ధి, ధర్మగుణం కలది. ఆమె అన్ని విధాల ఆయనకు తగిన భార్య అనిపించుకుంది. కొద్ది కాలానికి రాణి గర్భవతి అయింది. కనే రోజులు వచ్చాయి. ఆమె అక్కలు ఆమెకు స్వయంగా పురుడు పోయి వచ్చారు. రాణికి చక్కని మగపిల్లవాడు పుట్టాడు. అది చూసి వాళ్ళు మరింత అసూయపడ్డారు. వారు ఆ పిల్లవాడిని ఒక తొట్టెలో పెట్టి రాజభవనం పక్కగా ప్రవహించే కాలువలో వదిలేసి ఒక కుక్క పిల్లను తెచ్చి బాలింతరాలి పక్కలో పెట్టారు. తన భార్య కుక్క పిల్లను ప్రసవించిందని వినగానే రాజుకు గుండె ఆగిపోయినట్టయింది. కానీ ఆయనకు తన భార్య పైన ఆగ్రహం కలగలేదు. రాణిగారి అక్కలు తొట్టెలో పెట్టిన కుర్రవాడు రాజుగారి తోటమాలికి దొరికాడు. సంతానం లేని ఆ తోటమాలి ఆ పిల్లవాడికి సుజాతుడని పేరు పెట్టి పెంచుకొనారంభించాడు. మరుసటి ఏడు రాణి మరొక పిల్లవాడిని ప్రసవించింది. ఈసారి ఆమెకు పురుడు పోసిన అక్కలు ఆమె పక్కలో ఒక పిల్లిని పెట్టి ఆ కుర్రవాడిని కూడా కాలువలో వదిలేశారు. వాడు కూడా తోటమాలికే దొరికాడు. తోటమాలి వాడికి సుకేతుడని పేరు పెట్టి పెంచసాగాడు. తన రాణి వరుసగా 2 సార్లు గర్భవతి అయ్యి జంతువులను ప్రసవించడం చూసి రాజు చాలా బాధపడ్డాడు. కానీ రాణిపై ప్రేమ గలవాడు కనుక క్షమించాడు. 3వసారి రాణి ఆడపిల్లను ప్రసవించింది. ఆమె అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక ఎలుకను ఉంచి ఆడపిల్లను కూడా నీటిలో వదిలేశారు. ఆ పిల్ల కూడా తోటమాలికే దొరికింది. ఆ అమ్మాయి చాలా అందగత్తె. ఆమె ముఖం వికసించిన పుష్పంలా ఉండేది. ఆమె నవ్వితే ముత్యాలు రాలేవి. ఆమెకు తోటమాలి సుహాసిని అని పేరు పెట్టుకున్నాడు. ముగ్గురు పిల్లలు ఇంకా చిన్నవాళ్లుగా ఉండగానే తోటమాలి భార్య మరణించింది. అతను రాజుగారి వద్ద కొలువు చాలించుకొని ఆయన ఇచ్చిన సొమ్ముతో ఊరి బయట ఉద్యానవనం నిర్మించుకొని అందులో ఒక పెద్ద కుటీరం వేసుకొని తన బిడ్డలను చూసి ఆనందిస్తూ చాలా కాలం జీవించాడు. పిల్లలు ఎదిగి వచ్చే సమయానికి తోటమాలి చనిపోతూ సుహాసిని ప్రాణంతో సమంగా కాపాడమని సుజాతుడికి సుకేతుడికి చెప్పి చనిపోయాడు. అన్నలు ఎప్పుడైనా వేటకు వెళ్ళేవారు, కానీ సుహాసిని ఏనాడు తన ఉద్యానవనం దాటి బయటకు వెళ్ళి ఎరగదు. ఒకనాడు ఆమె ఆ ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ముసలామె వచ్చి, ఆహా, ఎంత చక్కని తోట! ఈ చెట్ల నీడలో ఎంత చల్లగా ఉంది! కాసేపు ఇక్కడ కూర్చొని పోనిస్తావా తల్లి అని సుహాసినితో అన్నది. సుహాసిని ఆ ముసలామితో పాటు చెట్ల నీడను కూర్చొని, ఈ తోటలో నీకేమైనా లోపాలు కనిపించాయా అవ్వా అని అడిగింది. మాట్లాడే పక్షి, పాడే చెట్టు, జీవజలము ఉన్నట్టయితే ఈ తోట లాంటిది ప్రపంచంలో మరొకటి ఉంటుందా తల్లి అన్నది ముసలిది. ఆ మూడింటిని ఎలాగైనా సాధించాలని సుహాసినికి అప్పుడే తోచింది. అవి ఎక్కడ ఉంటాయవ్వా అని ఆమె ఆ ముసలిదాన్ని ఆత్రంగా అడిగింది. తూర్పు దిక్కుగా ప్రయాణం చేసి 20 రోజులు గుర్రం మీద వెళ్తే 20వ రోజున కనిపించే మొదటి మనిషిని అడిగితే అవి ఎక్కడ ఉండేవి చెప్తాడు.
కానీ వాటిని తీసుకురావడం అంత సులభం కాదు తల్లి అన్నది ముసల్ది లేచి తన దారిని తాను బయలుదేరుతూ. అన్నలు ఇంటికి రాగానే సుహాసిని వారితో ముసల్దాని మాటలు చెప్పింది. అంతా విని సుజాతుడు, నేను రేపే బయలుదేరి వెళ్ళి వాటిని తెచ్చి మన ఉద్యానవనంలో ఉంచుతాను అన్నాడు. అతను మర్నాడే తన గుర్రం ఎక్కి తూర్పు వైపు బయలుదేరాడు. అతను 20 రోజులు పగలనక రాత్రనక ప్రయాణం చేసి ఒక అరణ్య మధ్యంలో ఉన్న పెద్ద కొండ దగ్గరికి వచ్చాడు. కొండ కింద గల ఒక మహావృక్షం కింద అతనికి తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనిపించాడు. ఆ రోజు తనకు కనబడిన మొదటి మనిషి ఆయనే కనుక సుజాతుణ్ణి ఆయన పలకరించాడు. మునీశ్వర, మాట్లాడే పక్షి, పాడే చెట్టు, జీవజలము ఎక్కడ ఉంటాయో దయచేసి చెప్తారా అని అడిగాడు. అవి ఈ కొండ శిఖరంపైనే ఉన్నాయి నాయన, కానీ వాటి కోసం వెళ్ళిన వారెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు అన్నాడు కపిలుడు. సుజాతుడు ఏమీ భయపడకుండా కొండ ఎక్కసాగాడు. అతనికి దారి వెంబడి నల్లరాతి మనుషుల విగ్రహాలు కనిపించాయి. మనుషులే శిలలుగా మారారని అతనికి తెలియదు. కొంత దూరం వెళ్ళేసరికి అతన్ని ఎవరో గదమాయిస్తున్నట్లు భయపెడుతున్నట్టు అనిపించింది. అతను ఆగి అటూ ఇటూ పరీక్షగా చూశాడు. మరుక్షణం అతను కూడా ఒక శిల అయిపోయాడు. 40 రోజులు గడిచినా తన అన్న తిరిగి రాకపోవడం చూసి సుకేతుడు బయలుదేరాడు. వెళ్ళవద్దని సుహాసిని ఎంత చెప్పినా అతను వినలేదు. అతను కూడా అన్నలాగే కపిలుణ్ణి చూశాడు. ఆయన వద్దంటున్న కొద్దీ కొండ ఎక్కి కేకలు విని భయపడి చుట్టూ తిరిగి చూసి నల్లరాతి శిల అయిపోయాడు. తన అన్నలు తిరిగి రారని రూఢీ కాగానే సుహాసిని హృదయం రాయిలా అయిపోయింది. ఆమె కనీసం వారినైనా తెచ్చుకుందామనే ఉద్దేశంతో బయలుదేరి కపిలుడుండే చోటికి వచ్చింది. ఆమె తన సంగతి యావత్తూ ఆయనతో చెప్పుకుంది. మునీశ్వర, నా అన్నలు ఇటుగా ఏమైనా వచ్చారా అని కపిలుణ్ణి అడిగింది. వచ్చారు, కానీ వారు శిలలైపోయారమ్మా అన్నాడు కపిలుడు. స్వామి, వారిని బతికించుకోవడం ఎలా? వారు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు అన్నది సుహాసిని. ఆ కొండ ఎక్కి మాట్లాడే పక్షిని, పాడే చెట్టును, జీవజలాన్ని తెచ్చుకుంటేనే నీవు నీ అన్నలను బతికించుకోగలవు. నీవు వాటి కోసం కాకుండా నీ అన్నల కోసం పోతున్నావు కనుక నీకు విజయం లభిస్తుంది. ఆమె కొండ ఎక్కేటప్పుడు కేకలు, అరుపులు వినిపించాయి, కానీ ఆమె వాటికి బెదరలేదు. ఆమె కొండ శిఖరాన్ని చేరుకొని అక్కడ పంజరంలో ఉన్న పక్షిని చూసింది. అదే మాట్లాడే పక్షి. ఆ పక్షి ఆమెకు పాడే చెట్టును, జీవజలం ఉన్న మడుగును చూపింది. పక్షి సలహాపై ఆమె పాడే చెట్టు మండ ఒకటి విరుచుకొని అందులో జీవజలం తీసుకొని పక్షితో సహా బయలుదేరింది. ఆమె దారిలో ఉన్న శిలలన్నిటిపైన జీవజలం ఒక్కొక్క చుక్క వేస్తూ వచ్చింది. అక్కడ ఉన్న రాళ్లన్నీ రాజకుమారులుగా మారాయి. వారిలో ఆమె అన్నలు కూడా ఉన్నారు. ముగ్గురు కలిసి తమ తోటకు తిరిగి వచ్చారు. తోటలోకి మాట్లాడే పక్షి రాగానే ఎక్కడెక్కడి పాడే పక్షులు వచ్చి తోటలో కాపురం పెట్టి సంవత్సరం పొడుగునా పాడసాగాయి. పాడే చెట్టు మండని పాతిపెట్టగానే దాని ఆకులు పాడసాగాయి. ఆ పాట వినడానికి పిల్లవాయువులు తోటను ఆశ్రయించాయి. జీవజలం ఒక చుక్క వేసేసరికి ఆ తోటలోని నీటి కాలువలన్నీ గలగలా శబ్దం చేస్తూ ఏడాది పొడుగునా పారడం ప్రారంభించాయి. సుహాసిని ఉండే తోటను గురించి అందరూ వింతగా చెప్పుకోసాగారు. రాజుగారికి కూడా ఈ వార్త తెలిసింది. తన భార్య మూడోసారి కూడా జంతువును కన్నట్టు తెలిసాక ఆయన ఆమెను కారాగృహంలో పెట్టించాడు. అది మొదలుకొని ఆయన ఆనందం అన్నదే ఎరగడు. ఈ తోటలో కాసేపు కూర్చుంటే మనసు బరువు తగ్గుతుందేమో అని ఆయన ఒకనాడు ఒంటరిగా అక్కడికి వచ్చాడు. ఆ సమయానికి సుహాసిని ఒంటరిగా ఉంది. రాజుగారు తనకు అతిథిగా వచ్చారని తెలియగానే ఆమె కంగారుపడి మాట్లాడే పక్షి వద్దకు వెళ్ళి రాజుగారికి ఏం వంటకాలు చేయమంటావు అని అడిగింది. ముత్యాలు కూరిన అరిసెలు వండిపెట్టు అన్నది పక్షి. సుహాసిని అలాగే చేసి అరిసెలు రాజు ముందు పెట్టింది. రాజు ఒక అరిసెను విరిచి చూసి, ఇదేంటి, అందులో ముత్యాలు కూరారు, ఇలాంటి వంటకం ఎక్కడైనా ఉంటుందా అని ఆశ్చర్యంగా అడిగాడు. రాణి గర్భవాసాన కుక్కలు, పిల్లులు, ఎలకలు పుట్టడం ఎక్కడైనా ఉందా మహారాజా అని మాట్లాడే పక్షి ఆయన్ను అడిగింది. రాజుగారి గుండె గతుక్కుమన్నది. నా భార్య పిల్లలనే కనదా, వారేమయ్యారు అని పక్షిని అడిగాడు. సరిగ్గా అదే సమయానికి సుజాతుడు, సుకేతుడు కూడా వేట ముగించి తిరిగి వచ్చారు. ఇదిగో నీ పిల్లలు అన్నది మాట్లాడే పక్షి వారిని రాజుకు చూపుతూ. రాజు కంట ఆనంద బాష్పాలు రాలాయి. ఆయన వెంటనే తన పిల్లలను ఆలింగనం చేసుకున్నాడు. వారిని కోటకు తీసుకువెళ్ళాడు. తన భార్యను చెర నుంచి విడిపించాడు. ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు. అక్కలు తనకు తీరని ద్రోహం చేసినప్పటికీ మహారాణి వారిని క్షమించింది. తర్వాత యశోధన మహారాజు తన భార్యతోనూ
ముగ్గురు పిల్లలతోనూ సుఖంగా జీవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.